హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలని. ఈరోజు మనమైతే చేసుకోబోయే రెసిపీ మున్మేకర్ కర్రీ అండి. బిర్యానీ రైస్ అయితే చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే కర్రీ అయితే వండేసుకుందామండి. ఫస్ట్ అయితే వాటర్ అయితే వేసేసుకొని అందులోనే మున్మేకర్స్ కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోవాలి. బాయిల్ కావాలి అండి. ఒక టూ మినిట్స్ వరకు అయితే బాయిల్ అయితే చేసుకొని దానిలో ఉన్న వాటర్ అయితే తీసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ అయితే హీట్ చేసుకొని అందులోనే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆ బౌల్ అయితే సైడ్కి అయితే పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని అందులోనే 1/4 కప్ వరకు అయితే కొత్తిమీరలను అయితే వేసుకొని ఆ తర్వాత ఇందులోనే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవైతే ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఈ మున్మేకర్ కర్రీలో ఇదైతే సీక్రెట్ రెసిపీ అండి. నేనైతే రివీల్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అయితే కొంచెం చల్లబడ్డ తర్వాత గ్రైండ్ అయితే చేసుకోవాలి. పౌడర్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకొని ఆ తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను కదా బౌల్లో, అందులోనే పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు అయితే మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే జింజర్ గార్లిక్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి. ఇందులోనే పసుపుని అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకొని ఇందులోనే మున్మేకర్స్ అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకుందాం. మీరు మా ఛానల్లోకి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇందులోనే ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటోస్ కూడా యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకుందాం. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే 1.5 వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ కూడా రుచికి తగ్గే విధంగానే అయితే యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ కూడా నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడైతే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం సేపు తర్వాత టమాటోస్ అయితే గోలినట్టు అయిన తర్వాత ఇందులోనే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాం. చింతపండు 2 కప్స్ వరకు అయితే నేనైతే యాడ్ చేసుకున్నా. చింతపండు అయితే ఫస్టే నానబెట్టేసుకోవాలి అండి. నానబెట్టేసుకున్న తర్వాత ఇలా రసం తీసి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత బాయిల్ అయితే అయిన మనం ఫ్రై చేసుకున్నాం కదా అండి, అదైతే మిక్సీ జార్లో ఇలా ఫైన్గా పేస్ట్ లాగా ఇలా చేసుకున్న తర్వాత పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మన కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ బిర్యానీ రైస్ కూడా మీకు ఈ ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. నేను ఒక నెక్స్ట్ డే అప్లోడ్ అయితే చేస్తాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి.